మీకు సముద్రంలో ఉన్న చేపల సంపద తరిగిపోతుందని ఫిషర్మ్యాన్కి ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెప్పి రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ఒక అవుట్పుట్ అన్నమాట. ఇది మీకోసమే. జాగ్రత్త పడ్డామంటే ఓకే. మీరు చెప్పండి సార్, ఏంటి ఇవి? మన అదే తెలుగులో అయితే నల్లమట్ట అంటాం, ఇంగ్లీష్లో అయితే కోబియా ఫిషెస్ అంటామండి. ఇది ఫ్రూట్ స్టాక్ కల్చర్ చేయడానికి అండి. అంటే త్వరగా పెరిగింది కాబట్టి మనం ఈ ఫిష్ని కమర్షియల్గా వాల్యుబుల్ ఉందని మనం సెలెక్ట్ చేసుకున్న ఫిష్ అనమాట. రీసెర్చ్ పర్పస్ మీద పచ్చి. ఇదే మన నూనె కవర్లు ఇవి. ఎన్ని ఉన్నాయి సార్ ఫిష్ వస్తుంది? ఇందులో ఆల్మోస్ట్ 12 నెంబర్లు ఉన్నాయి. 12 సార్ ఎన్ని ఇయర్స్ లైఫ్ మీరు అటువైపు సార్ ఇందులోని సీడ్స్ వేసైతే యాక్చువల్గా 30 గ్రాముల నుంచి 50 గ్రాముల సైజు ఉన్న సీడ్స్ని మనం వేయాలి. ఇందులో వేసుకుంటే అవి డైలీ ఫీడింగ్ వేసుకుంటే కరెక్ట్గా మనకు ఒక 6 నెలల్లో ఏ సైజు తిరుగుతుందండి. మనకి ఇంచుమించుగా 6 నెలల్లో కరెక్ట్గా ఫీడింగ్ ఉంటే 2 కేజీల నుంచి 3 కేజీలు కూడా పెరుగుతాయి. అయితే ఇందులో వేసి నల్లమట్టలు ఒకటేనండి, లేకపోతే అంటే ఏదైనా వేయొచ్చండి. మనం సీబాస్ సెపరేట్గా, పండుగప్ప సెపరేట్గా వేసుకోవచ్చు, తర్వాత కోబియా కూడా సెపరేట్గా వేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వేయకూడదు, మిక్సింగ్ వేయకుండా దేనికి అదే సెపరేట్గా ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క వెరైటీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఇవే నల్లమట్టలండి, లేకపోతే అన్ని నల్లమట్ల దీంట్లోనే వేసాం. నల్లమట్టల్లో మాత్రమే ఇక్కడ ఉంటాయి మన దగ్గర. అలాగే పసుపు పార కూడా ఉంటుంది మన దగ్గర. ఇక్కడ పసుపు పార నల్లమట్టలు వేస్తారు. అవునండి. వేరే ఇంకా మన దగ్గర రెండింటి మీద బాగా ఇంకొక వెరైటీ ఉంది, జైంట్ ట్రవేలి అని చెప్పేసి. అది కూడా మనం ఇంకో కేజీలో ఉంది అక్కడ. అయితే నాచుకి దీనికి ఇక్కడ వేట పని లేదండి. ఇంకా వేట పని ఉందండి, బేసిక్గా వేట పని ఉంది. ఇప్పుడు ఏంటంటే మీకు సముద్రంలో ఉన్న చేపల సంపద తరిగిపోతుందని ఫిషర్మ్యాన్కి ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెప్పి రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ఒక అవుట్పుట్ అన్నమాట. ఇది మీకోసమే. ఇక్కడ వేట పని తక్కువ. వేట పని తక్కువ అంటే ఈ ఏరియా మొత్తం ఇంకా వ్యవసాయం ఏమీ లేదమ్మా ఇక్కడ. యాక్చువల్గా వ్యవసాయం ఏమీ లేదు ఎక్కడ. రామేశ్వరం మొదలుకొండి ఉచ్చుపుల్లి, రామనాథపురం అంటే ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ పరిధిలో ఎక్కడా కూడా వ్యవసాయం జరగదు ఇక్కడ. సో మొత్తం అందరూ కూడా ఈ సముద్ర ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించాలి. అందుకోసమే దీన్ని ఆల్టర్నేటివ్ కింద ఇక్కడ ఉన్న ఫిషర్మ్యాన్కి మనం చేస్తే బాగుంటుందని అందులో నుంచి పుట్టుకొచ్చిన ఒక ఆలోచన ఈ కేజ్ కల్చర్ కానీ, రెండోది మన సీవీడ్ కానీ. మాకు తెలియలేని విషయాలు చాలా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మాకు చాలా నేర్పించారండి. ఒక్కడు వెళ్ళిన తర్వాత ఈ వ్యాపారాల గురించి మేము ఇంకొకరికి చెప్పేలాగా మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది మామూలుగా ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది మనకి సముద్రంలో వచ్చేదే మనకి నూనె కవర్లు. ఇది మామూలుగా అంటే ఎక్కడి నుంచి వస్తుందండి, లేకపోతే వేరే? ఇక్కడే మన రామేశ్వరం పరిధిలో నుంచి. హాయ్ అండి, మనం ఇప్పుడు డే 4లో ఉన్నాము ట్రైనింగ్లో. కేంద్రీయ మత్స్య పరిశోధనా సంస్థ మండపానికి వచ్చాము. మనకి ఇక్కడ హనుమంతరావు సార్ మనకి ట్రైనింగ్ ఇచ్చారండి. మార్నింగ్ అంతా మేము అక్కడ ఒక గంటన్నర సేపు ఈ కేజీలు ఎలా ఉంటాయి, ఏ చేపలు పెంచాలి ఏంటి అనే దాని మీద మేమంతా ట్రైనింగ్ తీసుకున్నాము. ఈ కేజీ చేపలు పెంచడానికి, ఎందుకంటే మనకి సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి మనం బయట కూడా, అంటే ఇది సముద్రం లోపల కాదు, అది చూడండి మనం ఎంత దూరంలో ఉన్నామో,
ఇంత దగ్గరలోనే మనం ఈ కేజ్ని ఏర్పాటు చేసుకొని వీటికి మంచి ప్రొటెక్షన్ ఆ వలాది వేసుకొని ఆ పైప్ని కరెక్ట్గా పెట్టుకొని ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని వెళ్తాం కాబట్టి ఇక్కడ మనం చేపల్ని అంటే మనం విత్తనాలు వేసుకొని పంటను ఎలా అయితే పండించుకుంటామో అలాగే చిన్న చిన్న చేపల్ని తెచ్చుకొని కొనుక్కొని వచ్చి ఇక్కడ వేసి వాటికి మ్యాథ్ వేసి ఎలా పెంచాలి ఏంటనేది ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీసుకుని వెళ్ళి మా ఉప్పాడలో కూడా అలాగే ట్రైనింగ్ చేసుకొని అంటే బీచ్లో మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి మాకు మేమే కొత్తగా అంటే చెరువులో చేపలు ఎలా అయితే పెంచుతున్నారో సముద్రంలో కూడా చేపలు పంపుతాం అనమాట. దీన్ని మేము బాగా నేర్చుకొని చేయాలని ఏ చేపలైనా పంచొచ్చా? ఏ చేపలు కాదు, దీనిలో 2-3 టైప్స్ ఉన్నాయి సార్ చెప్పారు. ఎందుకంటే సముద్రంలో దొరికే చేపలు మేము పెంచితే మాకు పెద్ద ఇదేమి ఉండదండి, ఇక్కడ తక్కువ పెంచుతాం కాబట్టి. ఎందుకంటే ఈ కేజీలో మా అంటే ఒక 1000 చేపలు పడతాయి అన్నారు సార్. ఏం చేపలు అవి? ఏం చేపలు అంటే నల్లమట్ట పెంచొచ్చు అన్నారు, తర్వాత పండుగప్ప పెంచొచ్చు అన్నారు, నెక్స్ట్ తర్వాత చందువాపారు పెంచొచ్చు అన్నారు. సో ఇవి మాకు అంటే రేర్గా దొరికే చేపలు అనమాట. అంటే ఇలాంటి చేపలు మేము పెంచినట్లయితే మాకు కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మేము పెంచిన దానికి వాల్యూ ఉంటుంది అనమాట. అంటే దొరికే చేపలు మేము పెంచామనుకోండి తక్కువ కాస్ట్ వస్తుంది. అలా కాకుండా సముద్రంలో అదనంగా తక్కువగా దొరికే చేపలు మేము తీసుకుని ఇక్కడ పెంచినట్లయితే ఆ చేపల్ని ప్రజలకి మేము తినడానికి ఇచ్చినట్లు ఉంటుంది, మేము దాంతో ₹1 ఎక్కువ సంపాదించుకునే మార్గం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అందరూ వేసారండి, చూశారు. సో వీటికి ఇది ఎర అనమాట. ఎలా అంటే నల్లమట్ట చేపలకి మనం నూనె కవ్వలని ఎరగా వేస్తున్నాం అనమాట. అంటే తల్లి చేపలు అండి. దానికోసం ఇది మనం మంచి హైలీ న్యూట్రియంట్ ఉన్న ఫీడ్ అన్నమాట. ఇది ఆయిల్ టైపులో ఫీడ్ అండి. ఓకే, అక్కడ నల్లమట్ట చేపలు ఉన్నాయి కాబట్టి వాటికి సరైన ప్రోటీన్ ఉండేది ఈ చేప అని చెప్పి సార్ చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా దీన్ని ఫీడ్గా వేస్తారట. తర్వాత క్రాప్, తర్వాత ప్రాన్స్ కూడా దీనికి ఫ్రూట్స్ లాగా ఫీడింగ్ ఇవ్వాలి. దీన్ని అండర్ గ్రౌండ్ అలా మరి బయటికి వెళ్ళిపోకుండా సార్ ఇప్పుడు ఇన్నర్ నెట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 2 ఫ్రేమ్ చూడండి సార్, అవుటర్ నెట్ ఒకటి, ఇన్నర్ నెట్ ఒకటి. ఇది వచ్చేసి ఇన్నర్ నెట్, ఓకేనా. అవుటర్ నెట్ అది అవుటర్ నెట్ ఏంటంటే బయట నుంచి వేరే ఫిష్ అటాక్ లోనున్న ఇన్నర్ నెట్లో ఉన్న ఫిష్ని అటాక్ చేయకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్ అనమాట అది. సో ఇది ఇన్నర్ నెట్లోనే మనం ఫిష్ స్టాకింగ్ వేసుకుంటాం. సో ఇది రైలింగ్ పైప్ అంటాం, రైలింగ్, ఓకేనా. ఈ రైల్ మీదే మనం ఫీడింగ్ నిలబడి ఫీడింగ్ వేసుకోవడం. అలాగే దీనిపైన మనం బార్డ్ నెట్ బార్డ్స్ వచ్చి అటాక్ చేయకుండా సార్ ఇప్పుడు ఫీడ్ ఎలా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి వేసిన తర్వాత చేపలు వస్తాయండి. వచ్చి చూడండి అక్కడ అడ్జస్ట్ చేయండి. మనం ఇవి వేసిన తర్వాత వచ్చి అక్కడ తినడం జరుగుతుంది. అది కనిపిస్తాయి చేపలు, అది కొన్ని పెద్ద చేపలు కనిపిస్తాయి. ఓకే, పవన్ కళ్యాణ్ సార్, మాకు మీరు ఇప్పుడు ఇది 4th డే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మేము కేజ్లో చేపలను ఎలా పెంచాలి ఏంటి అనేది మండపం గ్రామానికి వచ్చి హనుమంతరావు సార్ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సార్ అన్ని క్లుప్తంగా చెప్పారు. సో అదంతా ఓన్లీ చెప్పడం కాకుండా మా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ కూడా చేయించారు. ఎందుకంటే నాకు అక్కడి నుంచి చెప్తే పెద్దగా తెలియదు, ఇక్కడికి వచ్చి చూడడం ద్వారాగా ఇది ఎలా ఉంటుంది ఏంటి, ఇది మేము పెంచగలరా లేదా, కరెక్ట్గా మా వాళ్ళు చేయగలరా లేదా అని చెప్పేసి బాయ్స్ కూడా ఇందాక ఆల్రెడీ ఒక ట్రిప్ వచ్చి చూసి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కూడా మేము వచ్చాము. అంటే అందరూ రావడం బోట్లో కుదరదు కాబట్టి కొంతమందిని తీసుకొచ్చి కొంతమందిని 2-3 ట్రిప్పులుగా అందరికీ చూపించడం జరిగింది. మేము ప్రతి ఒక్కటి నేర్చుకున్నామండి. సో మేము ఇదంతా నేర్చుకున్నదాన్ని వదిలేకుండా వెళ్ళిన తర్వాత ఈ కేసు ద్వారా మేము చేపలని పెంచి మా మత్స్యకారులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో, దేని ద్వారాగైతే మేము ఒక ధర్నా చేసి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళామో, ఆ ధర్నాకి మేము చేసిన దానికి సార్ మాకు ఒక అనుకూల ప్రతిజ్ఞత కావాలని ఎలాగైనా సరే మేమంతా కూడా నిలదొక్కుకోవాలి. వీళ్ళు వేరే విధంగా మత్స్య సంపదను ఏదో విధంగా సృష్టించుకోవాలి, వేరే విధంగా సముద్రం నుంచి ఏదో ఒక సంపద సృష్టించుకోవాలని ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే మేము సీవిడ్ కల్చర్ కూడా నేర్చుకున్నాము. దాని నుంచి కొంత, దీని నుంచి కొంత, రెండింటి నుంచి కూడా మేము ఈ పంటలను, అంటే ఇది కూడా ఒక పంటలాగే మాకు, ఈ పంట ఆ పంట 2 చేసుకొని ఎలాగైనా సరే ముందు మీద ఇంకా ఎక్కువగా జీవనాదాయం పెంచుకొని మా ఉప్పాడ ప్రజలైతేనే తర్వాత ఇంకా వేరే ఓన్లీ ఉప్పాడ ప్రజలకు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఫస్ట్ మేము వచ్చాము, మా ఉప్పాడను మోడల్గా తీసుకొని వివిధ గ్రామాల్లో ఉన్న అన్ని మత్స్యకారులందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక రోల్ మోడల్ అండి. మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన మమ్మల్ని ఉప్పాడ నుంచి ఇక్కడ పంపించారు, పిఠాపురం నుంచి. సో మేమంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యి దీన్ని బాగా మెరుగుపరుచుకుంటే మా చుట్టుపక్కల ఉన్న అన్ని మత్స్యకార గ్రామాలు కూడా, అన్ని మత్స్యకార దీన్ని సెటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి సంపద సృష్టించుకుంటాము. చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి ప్రాజెక్ట్ నాకు
பாருங்க சார் இதுதான் சார் எத்தனை மணி ட்ரெயின் சார் 9:15 ட்ரெయినా థ్యాంక్ యూ ఆల్ ఇక్కడేమో పెద్ద నెట్ వేస్తాం కొంచెం, ఇక్కడేమో చేపకు తగ్గ నెట్ మాత్రమే ఇవ్వబడతాం. ఇక్కడ ఉన్న నెట్ ఎక్కువ సార్లు మనం 3 నెలలకి 2 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం స్టాకింగ్ సైజ్ వచ్చేసి 3 అంగుళాలు 4 అంగుళాలు వేస్తాం అనుకోండి, ఇక్కడ 40 అంటే 4 సెంటీమీటర్ ఉండేది. 4 సెంటీమీటర్ అంటే ఇది యాక్చువల్గా 2.5 సెంటీమీటర్లు వచ్చి చేయాలంటే డైరెక్ట్ పైనుంచి వేసేది. ఎందుకంటే బాడీ నెట్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది. ఒక చోట త్వరగా పెట్టండి, ఒక చోట ఏమో లేట్గా పెట్టండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మేము కాకినాడ ఉప్పాడ మన నుంచి తీసుకొచ్చాం ఫిషర్మెన్. మనకి ఏంటంటే డిప్యూటీ సీఎం గారు సీవీడ్ కల్చరు, తర్వాత కోరల్ రీప్స్, కేజ్ కల్చర్ ఇటువంటి అన్నిటి మీద కూడా మా అక్కడ సంపద తక్కువ ఉండడంతో స్పెషల్గా ఈ ప్యాకేజ్ కొన్ని కొనబాపేటకి ఇట్లకి ఏంటంటే 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద కేజ్ కల్చర్ కూడా ఉన్నాయి. అలాగే ఉప్పాడికి ఏంటంటే సీవీడ్ కల్చర్ మీద కూడా 100% ఇస్తున్నాం. ఇదంతా కూడా మా ఐకేపీ గ్రూప్స్ లేకపోతే ఇలా మన ఉప్పాడు సంబంధించిన ఫిషర్మెన్ వీళ్ళందరికీ ఏంటంటే సీవీడ్ కల్చర్ మీద ఇప్పుడు వరకు ట్రైనింగ్ అయ్యారు. ఇక మీ దగ్గరికి వచ్చేవాడికి మాకు ఈ కేజ్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది, రన్నింగ్ ఇవన్నీ కూడా కొద్దిగా మాకు విపులంగా వివరించగలరు. యాక్చువల్గా ఈ ఫ్రేమ్ అండి ఇన్నర్ పైపు అవుటర్ పైప్తో కలిపి ఈ మొత్తం టోటల్గా సెట్ అంతా కలిపి అంటే నెట్ 2 సెట్స్ ఆఫ్ నెట్తో కలిపి ఆల్మోస్ట్ 3 lakhs అవుతుంది సార్. అలాగే రన్నింగ్ కాస్ట్ వచ్చి మొత్తం అదొక 2 lakhs అవుతుంది. అంటే ఒక సైకిల్ చేయాలంటే మినిమం 5 lakhs మినిమం ఒక కేజీకి ఉండాలి అన్నమాట. ఇది 6 మీటర్ డయా కేజీ. అవును సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందండి మ్యాక్సిమం? ఇది ఆల్మోస్ట్ 5 lakhs అవుతుంది సార్ టోటల్గా. అంటే రన్నింగ్ కాస్ట్ ప్లస్ యూనిట్ కాస్ట్. ఓకే సార్. ఈ గేజ్ ఎంత అండి, పైప్ గేజ్ ఎంత? ఇది గేజ్ వచ్చేసి అదే కేజీ ప్రెజర్ వచ్చేసి 6 kg లేదా 8 kg ఉంటుందండి. ఈ పైప్ డయా వచ్చి 140 డయా. ఓకే సార్. ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయండి మనకి వైజాగ్లో ఉందండి. వైజాగ్లో ఒక కంపెనీ ఉంది హెచ్డిపి. ఈ మెటీరియల్ వచ్చేసి హెచ్డిపి అండి. టోటల్గా ఇది సముద్రంలో తేలుతూ ఉంటుంది పైన. ఓకే సార్. సో దీనికి అటాచ్ అయ్యి అవుటర్ నెట్ ఉంటుంది, ఇన్నర్ నెట్ ఉంటుంది. ఇన్నర్ నెట్లో చేపలు ఉంటాయండి. అవుటర్ నెట్లో వచ్చేసి మనకి ఇది బయట నుంచి ఏ ఫిష్ వచ్చి లోన ఉన్న ఇన్నర్ నెట్ లో ఉన్న ఫిష్ ని అటాక్ చేయకుండా ఇది తినేయకుండా. అవునండి. అలాగే ఇది కూడా పైన బాడ్ నెట్ అంటారు. బాడ్స్ పై నుంచి ఏమి కూడా అటాక్ చేయకుండా ఉండడం కోసం అది అక్కడ పైన బాడ్ నెట్ క్రియేట్ చేస్తారు. ఇది వచ్చేసి మన రైలింగ్ పైప్ అండి. మనం నడిచి వెళ్ళడానికి ఎలా ఉంది నెట్ అని చూసుకోవడానికి, అలాగే ఫీడింగ్ వేయడం కోసం. అది ఇప్పుడు ఇందులో చేపలు వేయాలంటున్నారు కదా, ఈ ఏరియాలో ఎంతవరకు పిల్లలు వేయచ్చు? 1000 నెంబర్ వేయచ్చు. దీనికి పిలేట్ వేయచ్చు అంటారు, లేదా సీడ్ నుంచి తీసుకొచ్చినట్టు? 2 రకాలు సార్. మీరు వేసే సీడ్ ని బేస్ చేసుకుని ఉంటుంది అది. మీనింగ్ సీడ్ వేసుకుంటే పిల్లెట్ తో వెళ్ళాలి. లేదంటే వైల్డ్ స్టాక్ ఏదన్నా తీసుకున్నారంటే లోన్ ఉన్న ట్రాష్ ఫిష్ కానీ ఏదన్నా మీరు. ఓకే సార్. ఇప్పుడు ఏ పిల్లలు వేయచ్చు అంటున్నారు. మన క్రాప్ ఎన్ని రోజులకి వస్తుంది, ఎన్ని నెలలకు వస్తుందండి? 6 months మినిమం 6 months సార్. 6 months వస్తుందండి. ఇప్పుడు ఈ కాస్ట్ పిలేట్ కి మొత్తం మెయింటెనెన్స్ కి, మ్యాన్ పవర్ మెయింటెనెన్స్ కి మొత్తం అంతా ఎంత అవుతుంది? మ్యాన్ పవర్ అన్ని కలిపేసి ఒక 2 lakhs వస్తుంది సార్. ఈ ఫ్రేమ్ ఇన్నర్ నెట్. ఓకే సార్. 2 sets ఆఫ్ ఇన్నర్ నెట్ అండి. ఎందుకంటే మధ్యలో చేంజ్ చేయాలంటే మనకి ఇన్నర్ నెట్ 2 ఉండాలి. ఓకే సార్. అలాగే అవుటర్ నెట్. ఓకే సార్. ఈ 2 sets ఆఫ్ ఇన్నర్ నెట్, అవుటర్ నెట్ ప్లస్ ఈ ఫ్రేమ్ తో కలిపి ఆల్మోస్ట్ 3 lakhs. ఓకే సార్. రన్నింగ్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ అంటే సీడ్ కాస్ట్ ప్లస్ ఫీడ్ కాస్ట్. మీరు డైలీ బోట్ మీద వెళ్ళి రావడానికి అయ్యే దీన్ని మొత్తం. ఓకే సార్. ఇప్పుడు బోట్ మీద వెళ్ళాలంటున్నారు కదండి, ఆ బోట్ మరి మనకు కట్టించుకోవాలంటే, తయారు చేసుకోవాలంటే బోట్కి ఎంత కాస్ట్ అవుతుంది? అది తెలియదు సార్. బోట్ కాస్ట్ ఓకే నో ప్రాబ్లం. తర్వాత వచ్చి ఇప్పుడు చేయొచ్చమ్మా, చేయొచ్చు. ఇది ఎక్కడైనా పైపే కదా, ఇది పైపు జాయింట్ చూడండి ఇక్కడ. పైప్ హీట్ చేస్తే జాయింట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ఏరియాలో ఇప్పుడు దీన్ని ఫీడ్ కొట్టాలంటే ఎలా కొట్టాలండి? అంటే పైనుంచి నిలబడి నెట్తోనే కవర్ అయి ఉంటుంది టోటల్ గా. ఇది మాత్రం ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటది. అంటే ఇక్కడ వరకు నీటిలోనే ఉంటది, ఇది ఫ్లోట్ అవుతూ ఉంటది. సో మనిషి
నలుగురు ఐదు నిలబడినా కానీ ఇది లోనకి వెళ్దాం అనమాట. ఓకే, ఈ నెట్ ఎన్ని రోజులు క్లీన్ చేయాలని లోపల డస్ట్ కనపడేస్తుంది ఉంటుంది కదా. మీ అక్కడ ఉన్న ఏరియాని బేస్ చేసుకుని ఒక చోట నెల 2 నెలలు పట్టొచ్చు, 15 రోజులే పట్టొచ్చు. ఓకే, అక్కడ ఉన్న లోకల్ ఇది ఇలాంటిది ఏదన్నా ఉందంటే కొంచెం టఫ్ అనమాట, వెయిట్ కూడా పెరిగిపోద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.